వాళ్ళతో పట్టించినాం, దయచేసి బతిలాడి పట్టించినాక ఆ టోపీ ఉన్నాడు చూడు, ఆ టోపీ సంతోష్ సార్ అట ఆయన అంటాడు కదా, వాడికి వచ్చినాక టిక్ పెట్టుకుంటూ బారదంతారని బారదన్ రూపమంటారు మీద అందరు ఎగబడతారు అంటాడు. అంతా పుల్ల కొరే పెద్ద సార్ కాడు వాయిస్ రికార్డ్ చేసిండట. ఈయనంతా దొంగలేడు, ఇట్లా టైంపాస్ అవుతా అంటే ఏది ఈ కోంటోలు బతకాలని టైంపాస్ అవుతా అంటే కోంటోలు బతకాలని చూస్తాడు ఈయన. సార్ కోసం పెడతాండి ఈయన. ఆయన పేరేం పేరు? ఆయన తీసేయాలి, ఎట్టి భర్తలా తీసేయాలి ఆయనను. తీసేసేదాకా అందరు మార్కెట్ బంద్ పెట్టినా మంచిది. కానీ బారదాన్ని ఇస్తే సార్ మీరు పట్టినాక బారదాన్ని ఇవి ఇంకా 2 రోజులైనా పడతాం. ఏదో పొద్దున సంచాలు గోస పెడతాడు మమ్మల్ని. ఇప్పుడు అప్పుడా రూపాయలు పెట్టి 4 రోజులు అయితే ముందు మార్కెట్ రాకుండా పంపించండి సార్, రైతు అదేపోతుంది. ఇలా పోసిపోయినాక ఇలా పోసిన 4 రోజుల తర్వాత వేలం పాట పెడతారు. శనివారం సూపర్ సెలక్షన్ అయినాయి. వాళ్ళు పట్టలేదని మేము ఇద్దరం భార్య భర్తలం తెల్లారి గట్టి వచ్చినాం. ఎంత 5:30కు వచ్చినాం. వాళ్ళతో పట్టించినాం, దయచేసి బతిలాడి పట్టించినాక ఆ టోపీ ఉన్నాడు చూడు, ఆ టోపీ సంతోష్ సార్ అట ఆయన అంటాడు కదా, వాడికి వచ్చినాక టిక్ పెట్టుకుంటూ బారదంతారని బారదన్ రూపమంటారు మీద అందరు ఎగబడతారు అంటాడు. అంతా పుల్ల కొరే పెద్ద సార్ కాడు వాయిస్ రికార్డ్ చేసిండట. ఈయనంతా దొంగలేడు, ఇట్లా టైంపాస్ అవుతా అంటే ఏది ఈ కోంటోలు బతకాలని టైంపాస్ అవుతా అంటే కోంటోలు బతకాలని చూస్తాడు ఈయన. సార్ కోస పెడతాండి ఈయన. ఆయన పేరేం పేరు? ఆయన తీసేయాలి, ఎట్టి భర్తలా తీసేయాలి ఆయనను. తీసేసేదాకా అందరు మార్కెట్ బంద్ పెట్టినా మంచిది. బారదాన్ని ఇస్తే సార్ మీరు పట్టినాక బారదాన్ని ఇవి ఇంకా 2 రోజులైనా పడతాం. పొద్దున సంచాలు గోస పెడతాడు మమ్మల్ని. ఇప్పుడు అప్పుడా మళ్ళీ చూస్తే అలా పుల్లు పుడుతుందా పుల్లు పుడుతుందా? ఆ బొడిగుంటే పడితే పోతూనే ఉండే. వీళ్ళందరూ ఒక్కరు తప్పు చేస్తున్నారు. గజపుండి వాళ్ళు 10 మంది ఉన్నారు. అన్నం తింటున్నారా, గడ్డి తింటారా? ఊరిక దిక్కని సంబరం అనిపిస్తుందా? ఆ సార్ను కోత పెడతారు, ఆ సార్ను ఊరిక కోత పెడతాను. ఆ టోపానికి ఏం పని లేదు కొత్త వరకు. నీ పని నేను చేయాలి, ఆ పని ఆ మాత్రం పని చల్లకుండా 5 రోజుల కంటే ఎడ్డు ఎర్ర టెండలో వస్తాను వాటి కోత తగ్గుతాయి. నీకు తెల్లారంగా బారదానిస్తే మంచిగా నింపులేదు. నిజంగా నా ఎట్లా నేను తీసుకుపోయి కాలు మొక్కి చూపెడతాను. మీద రిక్వెస్ట్ చేస్తాను కానీ నేను దండం పెడతానంటాను. ఆయన చూస్తున్నారా బారదాను బోగర్ మాటలు ఆయన నమ్మకం. ఆయన సర్వ బోగరోడే, సర్వ బోగరోడే అంటే బోగరోడే. తొందరగా అయితే కాంటలు ఊరికా చూసిందే చూస్తాను అన్నట్టుగా ఓట్లకి ఏమన్నా అడుకుందానికి వచ్చిర్రా ఒక్కొక్క బిక్కడి తిన. నా ఇడికి జొన్నలు పోసుకొని 10 రోజులు అక్కడ బాయికాడ చూసా కష్టపడి మంచిగా తేట పట్టుకొని వచ్చిన. యానన్న మన పచ్చికాయకి ఒక్కటి కొద్దిగా నలుపు తాకితే పంగర్స్ వచ్చింది వద్దని అడిగి 15 రోజుల కాంచెని బతిలాడి ఇప్పుడు ప్రైవేట్లో పెడతాను.
వీళ్ళకైతే పద్ధతి కాదు, ఈ మార్కెట్ పద్ధతి కాదు, ఈ మార్కెట్లో చేసే వాళ్ళకి కూడా పద్ధతి లేదన్న. రైతులు పోసుకొచ్చుడు ఉత్తగా రావు, అక్కడి నుంచి కొట్టుకొచ్చుడు, ఈడ పోసుడు, వాటి నేర్పుడు, ఎండపోసుడు. మేము 10 రూపాయలు ఒత్తేస్తూ మార్కెట్ మంచిగా నడుతుంది, అందరికి ఉంటారు అనుకున్నా కానీ ఇట్లా చేస్తామంటే ఈ మార్కెట్ వీడికి రాకనే పోదు అన్న. మేము అయితే మళ్ళీ ఇంకా దురుసుగా ప్రవర్తించుకుంటూ మాట్లాడుకుంటూ అధికారులు ఈ సంతోష్ అనే వ్యక్తి ఇంకా వేరే పాషా అనే వ్యక్తి వాళ్ళ అధికారులు నా మీద దురుసుగా మాట్లాడుకుంటూ నన్నే ఉల్టా మళ్ళీ కేసు పెడతాం, ఏం చేసుకుంటూ చేసుకోపో, నన్ను టచ్ చేసుడు అది చేసుడు అని చెప్పి నన్ను బాగా బెదిరిస్తాను సార్ వాళ్ళు. మళ్ళీ తీసుకోకపోతే నేను నా వ్యక్తిగతంగా నేను నా సొంతగా బదిలాడినా కూడా వింటలేరు. నేను కూడా నా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ చెప్తున్నాను సార్. ఇది నా మీదనే వ్యతిరేకంగా కేసు పెడుతున్నాను అంటున్నారు మళ్ళీ. జీ వైట్లే యాదగిరి. నేను వచ్చి వారం రోజులు అవుతుంది సార్. మ్యాచర్ చూడండి సార్ అంటే ఒకసారి వచ్చిండు, 15 మ్యాచర్ వస్తాను బాబు నేర్పుకో అన్నాడు. సరే అని మా అబ్బాయిని తోలిచి నేర్పించినాక మళ్ళీ ఏమంటుండంటే మ్యాచర్ వస్తుందా కానీ ఇది ఫంగస్ వచ్చింది అబ్బా నడవదంటే గట్టుంటుంది సార్. మ్యాచర్ వచ్చింది నువ్వు నేర్పుకోమంటే నేర్పుకుంటే మళ్ళీ ఇది నడవదు, ఫంగస్ వచ్చిందంటే కష్టపడి తెచ్చినావు సార్. కోతుల బాధ ఆ బాధ ఈ బాధ పెట్టి ఇప్పుడు తెస్తే దానికే 15,000 అయినాయి సార్. వద్దు మీ దండం పెడతా సార్ అని గదం పట్టుకొని కాళ్ళు కూడా పట్టుకున్నా. మా భార్య కూడా బతిలాడింది. అయినా రిక్వెస్ట్ చేయకుండా ఏం చేసుకోకపోతే నేను కొనంటే సార్ మీ దండం పెడతా మిమ్మల్ని ఏం చేయలేను, కొనుండి, నువ్వు కొనకపోతే ఇప్పుడు 60-70 వేలు నష్టం, నాకు ఇది చేసిన కష్టాలు పోతాయి, వద్దు సార్ మీ దండం పెడతా అన్నా కూడా నేను కొననాయా ఈ అటుకి 4 రోజులు సార్. ఆయన ఎమ్మడి తిరగబట్టి ఆయన కొంటలేడు, ఏం చేసుకోపో అంటే మేము ఏం చేయలేము, నిన్ను ఆఫీసర్ నువ్వు. ఆయన పేరు సంతోష్ సారు, మళ్ళీ ఇంకొక ఆయన పేరు ఆశాట, వాళ్ళు సంట్రోళ్ళు అట్లా చేస్తాం సార్. మీ దండం అన్నా కూడా ఆయన ఇంట్లేదు సార్. ఇప్పటికి ఆనే ఉన్నాయి, కనీసం 80 క్వింటాలు అవుతాయి సార్. బయటకి అమ్ముదామంటే ఇప్పుడు ఒక క్షణంలో కొంటారు 1900, ఈడ కొంటే 2400, కనీసం 600 పోతానే అంటే మాకు పానం దళిలు అంటుంది. మాకు ఇంటికి పోతే ఎవరికి ఒక కూరి మనిషికి 100 రూపాయలు కాదు 10 రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు 1,00,000 రూపాయలు పోతానే సార్, నీ దండం పెడతా అన్నా కూడా ఏం చేసుకోపో నేను కొనాను అంటున్నాను. అంటే కూడా ఇంటర్లేడుగా దండం పెట్టి నాకు చేసినా కూడా ఇంటర్లేడు సార్. ఇప్పటికీ ఇన్న ఉన్నాం, మా బాధరికే ఉన్నది, ఏడిపోయి తక్కువ ఉన్నది ఒక్కటికి అంతే. కలిపి కలెక్టర్ దగ్గర పోయినా మీరు మాట్లాడుకొని చేయండి. అంతలాగా మీకు గిట్టుబాటు మీకు సెంటర్ నడకపోతే బంద్ చేసుకోండి. మాకు మాత్రం వ్యాపారస్తులై బంద్ చేసి మా వ్యవసాయదారులే మాత్రం కంటిన్యూగా కొనాలి. కొన్ని కాకపోతే ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడ్ పెట్టుకోండి, ఓ 10 రూపాయలు తక్కువ పెట్టుకోండి, లేదా అరకే లేదండి. కానీ ఎటు తిరిగి మాత్రం రాసి లేకుండా ఒక గింజ లేకుండా కొంటేనే మీ దయ వల్ల మేము బతకగలుగుతాం. మీరే ఎంక్వైరీ చేయనప్పుడు మేము ఎవరి దగ్గర పోతాం సార్. కాబట్టి మీ దయ అన్నా కూడా ఆయన ఎంక్వైరీ మాకు ఇంత కూడా ప్రిఫరెన్స్ ఇస్తలేడు సార్. మీ దయ మీ దండం పెడతా నా ముక్కలు అంటే ఇప్పుడు పట్ట ఇగో దీంట్లో ఫంగస్ ఉన్నాయి, నమస్కారం, మాది కొత్తపల్లి స్టేషన్ కన్పూర్ మండల్, జనగాం డిస్టిక్. నా పేరు తిరుపతి రెడ్డి. నేను గత 2 రోజుల క్రితం కన్పూర్ మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకురావడం జరిగింది. వాళ్ళు షాంపూలు తీసుకొస్తే షాంపూలు చూడడం వీటికి వచ్చి పోస్తేనే చూస్తామని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఫంగస్ ఉన్నాయి ఇది ఉన్నదని తాకట్టు పెడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు 10 మంది రైతులు వస్తే ఒక 5-6 కొని మిగతా 4 క్యాన్సిల్ చేసుకుంటూ ప్రైవేట్ వ్యక్తులకు సహకరించుకుంటూ మార్కెట్ యార్డ్లో సరిగ్గా సహకరించకుండా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా ఒక్కరి పరిస్థితి కాకుండా చాలా మంది గత కటెన్సీఆర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసిపోయిన రాజకాన్ నుండి కూడా తీసుకోవడం జరగలేదు. వాళ్ళు కూడా ప్రతిరోజు తిరిగిపోతున్నారు. గత 15 రోజుల కన్నా కుప్పలు పోసినవి కూడా ఉన్నాయి. ఓపెన్ చేసిన రాశి కూడా ఇంతవరకు తీసుకోలేదు. నా ఒక్కరిని బాధ కాకుండా అందరి బాధ కూడా ఇదే ఉంది పరిస్థితి. ఇవాళ 3 రైతులే రిజెక్ట్ చేశారు, రోజు 3-4 రిజెక్ట్ చేస్తారు. అట్లనే రిజెక్ట్ చేసిన జొన్నలు మళ్ళీ వేరే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి 1900-1950 అట్లా అడుగుతున్నారు. మాకు 450 రూపాయల నుండి 500 వరకు లాస్ అవుతున్నది. నాకు 100 క్వింటాలు అయితే జొన్నలు
50,000 రూపాయల వరకు లాస్ అవుతుంది. దీనికి నా పరిస్థితి దీనికి నేను ఎలా అని నేను ఎంత బతిమలాడినా కూడా వాళ్ళు అధికారులు వింటలేరు. చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారు, నా జొన్నలలో అది ఫంగస్ ఉన్నది అన్నారు. కాంట పెట్టిన వాటిల్లో కూడా ఫంగస్ ఏనని ఒకటి వస్తుంది, మా దాంట్లో కూడా ఎక్కడైనా ఉండొచ్చు సార్, కాంట పెట్టుకోవాలని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేసిన పొద్దున నుండి అన్నం తినకుండా తిరుగుతున్నాను ఆయన చుట్టూ. మరీ బదిలాడించుకున్నా కూడా ఎంత బదిలాడినా కూడా వింటలేడు. వద్దన్నాయి అంటే గంతగా నేను మళ్ళీ రాను, నేను చూడని అంటున్నాడు. నేను ఒక 10 మంది రైతులు చూపించినా, ఇంకా వేరే ఆసాంలో వచ్చినా వేరే వాళ్ళు అందరూ చూపించినా కూడా ఎవరు కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు. మీ ద్వారా కూడా చూపిస్తున్నా. నా దాంట్లో అధికారులు అందరూ వచ్చి దీన్ని తక్షణం చర్య తీసుకోగలరని నేను వేడుకుంటున్నా. జిల్లా కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి దీని చొరవ తీసుకోగలరని నేను వేడుకుంటున్నా. రైతుల పక్షాన 400 గవర్నమెంట్ రేట్ చేసిరు. 1950, 1850 గ్రేడ్ని బట్టి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ 400-500 రూపాయలు లాభం వస్తుందని చెప్పి రోజు 10 మంది మొత్తం వస్తే అందరికి కొనకుండా 2-3 ఆపితే అవి ప్రైవేట్లు కొంటారని వీళ్ళు ఆపుకుంటూ పోతున్నారు. రోజు 2-3 రైతులను ఇట్లా మొత్తం పరిచయం చేస్తారు సార్. అవి మంచిగా ఏనన్నా ఒకటి కొన్నే గిన్నె ఉంటే పక్కకుంటే అలా తెలవక కూరలు అలా పోతారు. ఏనన్నా ఒకటే ఉందా చూడండి సార్, ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఇవి ఖరాబ్ అయినా అని చెప్తారు. మరి చేసే కష్టం ఇప్పుడు కూలు కూడా రావు సార్. అవన్నీ లెక్క చేస్తే కూలు కూడా రావు. ఇప్పుడు మొన్న గుండాపట వచ్చినట్టు అయింది కొనవానంగా. ఇప్పుడు మళ్ళీ పోయినా ఇవాళ పెద్దసారికి ఫోన్ చేసినా వస్తానన్నాడు, అడుగుతాము. ఇక వాళ్ళు కొనకపోతే మాత్రం మేము బతికేయడం వేస్ట్ సార్. అంత ఇబ్బంది మేము చేసుకుంటే అంత మాకు ఏ పంటలో ఒక మొక్కజొన్న, ఆ మొక్కజొన్న కూడా కొననట్టు. ఇప్పుడు కిరాయి 6,000 కిరాయి. మేము లేకపోతే అక్కడనే అమ్ముకుంది సార్. మంచిగా ఉంటేనే ఇక్కడికి వేసుకోవచ్చు, మాకు తెలుసు. గవర్నమెంట్ మంచిగా ఉంటేనే కొంటారని తెలుసు. మామూలుగా కొంటారంటే ఎంతకంత ఆశ కదా సార్. పుల్ల మంది వాళ్ళు వస్తే 400 ఎక్కువ వస్తాయి, 2,000 ఎందుకు అమ్మాలని ఇక్కడికి వేసుకొచ్చాం. ఇక వీళ్ళు వద్దన్నాక ఏమి ఎట్లా వీళ్ళు మళ్ళీ మా ఊళ్ళో కంటే తక్కువ పడతారు ఇక్కడ ప్రైవేట్గా. మేము ఉండాలా వద్దా ఆసాములు, రైతు పని చేయాలా వద్దా రైతులు, ఏ పంట వేయాలన్నా రైతు పని చేయాలన్నా వేసుకుంటుంది. అందరం పట్టణం పోతుంది సార్ ఈ ఆసాములు. ఈ కంచి రైతు అనే పని చేయాలంటేనే బాధ ఉన్నది. చేసి ఇక మేము రందికి వస్తాను. చేసిన పని వేస్ట్. మా బాధ చూస్తే ఎవరికి అర్థమవుతుంది? బాధ మా అటువంటి వాళ్ళు పని చేస్తేనే అర్థమవుతుంది. సార్లకు అర్థం కాదు మా పని, 7 సర్దార్ల పని. ఎన్ని క్వింటాలు అవుతుంది? మా 100 క్వింటాలు అవుతుంది సార్. ఏమన్నారు అడుగుతాం? ప్రైవేట్ వాళ్ళు ఏమంటారు? ప్రైవేట్ వాళ్ళు అడుగుతారు తక్కువ, 50-60 ఆడతారు సార్. జొన్నల కుప్ప చాలా పెద్దగా పడితే అట్లా చేస్తారు. మంచి కుప్ప అది ఎంత ఖరాబ్ అయిందో పెద్ద సార్లు వచ్చి చూడాలి. చిన్న కుప్పలు కొంటారు, పెద్ద కుప్పలు ఉంటాయి. ఇవి ప్రైవేట్ వ్యక్తులు సహకరించి రిజెక్ట్ అడిగా ఏమైంది ముక్కలు రిజెక్ట్ అన్నాడు.
టోకాళ్ళు ఇచ్చాది వేరు వారం ఏదైనా ఒకటి వస్తుంది మా దాంట్లో కూడా ఎక్కడైనా ఉండొచ్చు సార్ కాంటా పెట్టుకోవాలని చెప్పి చెప్పాను నేను రిక్వెస్ట్ చేసిన పొద్దున నుండి అన్నం తినకుండా తిరుగుతున్నాను ఆయన చుట్టూ నేను మరీ బదిలాడించుకున్నా కూడా ఎంత బదిలాడినా కూడా వింటలేడు వద్దన్నాయి అంటే గంతకి నేను మళ్ళీ రాను నేను చూడని అంటున్నాడు నేను ఒక 10 మంది రైతులు చూపించినా ఇంకా వేరే అసెంబ్లీ వచ్చినా వేరే వాళ్ళు అందరూ చూపించినా కూడా ఎవరు కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు మీ ద్వారా కూడా చూపిస్తున్నా నా దాంట్లో అధికారులు అందరూ వచ్చి దీన్ని తక్షణం చర్య తీసుకోగలరని నేను వేడుకుంటున్నాను జిల్లా కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి దీని చొరవ తీసుకోగలరని నేను వేడుకుంటున్నా రైతుల పక్షాన. ఇప్పుడు గవర్నమెంట్ ఏ రేటుకి ఉంటుంది, ప్రైవేట్కి ఏ రేటుకి ఉంటాడు, దీనివల్ల వాళ్ళకి ఎంత లాభం? 2400 గవర్నమెంట్ రేటు చేసిరు. 1950 1850 రేటుని బట్టి వాళ్ళు ప్రైవేట్లు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. అంటే మీ ఉద్దేశం వాళ్ళు వీళ్ళు టైప్ అయ్యి వాళ్ళు ఈ 400-500 రూపాయలు లాభం వస్తుందని చెప్పి రోజు 10 మంది మొత్తం వస్తే అందరికీ కొనకుండా 2-3 ఆపితే అది ప్రైవేట్లు కొంటారని వీళ్ళు ఆపుకుంటూ పోతున్నారు. రోజు 2-3 రైతులను ఇట్లా మొత్తం పర్సన్ చేస్తారు సార్.